హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. గైస్, ఈ రోజు అయితే నేను 2 గ్రామ్స్ బంగారం తోటి మెడలోకి దండ, అదేనండో ఈ ముత్యాల దండ, నెక్స్ట్ వచ్చేసి చేతికి బ్రాస్లెట్ అయితే చేశాను. చూసారు కదా నా బ్రాస్లెట్ ఎలా మెరిసిపోతూ ఉందో. ఇదంతా ఏంటంటే ఎప్పుడు హెవీగానే రెడీ అవ్వకుండా జస్ట్ మనల్ని చూస్తే అవతల వాళ్ళకి అబ్బా ఈవిని చూస్తే చాలా పీస్ఫుల్ లుక్, మనకి పీస్ఫుల్ గా అనిపించాలి, అవతల వాళ్ళకి కూడా అబ్బా చాలా సింపుల్ గా ఉన్నారే అనే లుక్ అయితే క్రియేట్ చెయ్యాలి అనిపించింది. అందుకే బంగారం కనిపించేయాలి, నేను బాగా కనిపించాలి అని కాదు, జస్ట్ చాలా వెరీ వెరీ సింపుల్ లుక్ అయితే నేనైతే ఇలా ట్రై చేశానండి. చూడండి ఎంత బాగుందో. ఈ మెడలో దండ కూడా చాలా సింపుల్ గా, అంటే మనం వేసుకున్న 1 గ్రామ్ అయినా 2 గ్రామ్ అయినా గోల్డే కదండి. మరి ఇవి నేను ఎలా చేశానో మీరు చూడాలనుకుంటున్నారా? అయితే లెట్స్ గో టు ద వీడియోకి వెళ్లే ముందు నా వీడియోస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఇవి వచ్చి మనకి 0 సైజ్ కన్నా దానిపైన నెక్స్ట్ సైజ్ అండి. ఇవి వచ్చి ముత్యాలు కూడా నేను తీసుకున్న బీడ్స్ కన్నా కొంచెం పెద్ద సైజే దొరికినాయి నాకు. ఇది వచ్చి హుక్కు, రింగు, ఎక్స్టెన్షను, నైలాన్ థ్రెడ్. నేను ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ముత్యాలు అయితే గుచ్చేస్తున్నానండి బ్రాస్లైట్కి. మీకు ఆల్రెడీ ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను కదా, నేను రింగుకి ఫస్ట్ అయితే ఇవి ఎక్కిస్తున్నానని చెప్పేసి. ఇది వస్తే నేను బ్రాస్లెట్కి అయితే గుచ్చుతున్నాను, పక్కన ఆల్రెడీ పెట్టుకున్నాను అనమాట నేను ముత్యాలతో గుచ్చిన దండ అదిని. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే చూడండి, చూసారు కదా రింగ్ గుచ్చాను. రింగ్ గుచ్చి దీనికైతే నేను ఫస్ట్ ఒక 6 ముత్యాలు అయితే గుచ్చి తర్వాత 2 గ్యాప్ ఇచ్చానండి. ఇవి వచ్చి మనకి బాల్స్ వచ్చేసి 14 బాల్స్ అనమాట, నెక్స్ట్ సైజ్ కదా అందుకని మనకి ఇవి 14 బాల్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి దీనికి హుక్ అయితే నేను అదేనండి ముళ్ళు అయితే వేసేస్తున్నాను అనమాట. ముళ్ళు వేసిన తర్వాత ఇవి జస్ట్ నేను నా హ్యాండ్ సైజ్ ఎంత ఉందో అంతైతే తీసుకున్నానండి. జస్ట్ అటువైపు ఒక 6 ఇటువైపు ఒక 6 పెట్టి మధ్యలో నుంచి ఒక గోల్డ్ బీడ్ ఇచ్చి డీడీ బాల్ అయితే ఎక్కించేసి 2 గ్యాప్ అయితే ఇచ్చాను. మీకు లాస్ట్లో నేను క్లియర్గా అయితే చూపిస్తాను బ్రాస్లెట్, అప్పుడు మీకు బాగా తెలుస్తుంది. ఇదేమీ పెద్ద ట్రిక్కీ కాదు కదా, అందుకే నేను ఇంకంత ఎక్కువ వీడియో అయితే పెట్టట్లేదండి. జస్ట్ పూసలు గుచ్చేయడమే కదా, అందుకనే నేను క్లియర్గా ఇంకా అదే మీకు పూసలు గుచ్చుతున్నట్టు ఎక్కువసేపు అయితే చూపించలేదు, మీకు అందరికీ అర్థమవుతుందని. జస్ట్ ఇది వేరే ట్రిక్కీ మోడల్ ఏదన్నా అయితే నేను చూపించేదాన్ని, బట్ ఇది జస్ట్ నార్మల్ దండే కాబట్టి గుచ్చుకోవడమే కాబట్టి జస్ట్ మోడల్కి తెలుస్తుందని మాత్రమే. ఈ నాట్స్ అయితే మాత్రం మనకి ఎంత వీలైతే అంత ఎక్కువ వేసుకోవడం చాలా మంచిదండి. నైలాన్ థ్రెడ్ జారిపోతుంది, జాగ్రత్తగా అయితే వేయండి. మ్యాక్సిమం ఒక 6-7 ముళ్ళు అయితే వేసేయండి, అది చాలా బెస్ట్. ఓకే, మీరు స్టాండర్డ్గా ఉంచుకోవాలి అనుకున్నప్పుడైతే ఇంకా కొంచెం ఎక్కువే వేసుకోండి. నేను ఇంకా అంటే వీటి మీదే మోడల్స్ చేస్తున్నాను కాబట్టి తీసి వేయడం అయినా నేను మీకు చూపించడానికి కూడా కరెక్ట్గా ఉండాలని వేస్తున్నాను. నైలాన్ థ్రెడ్ కదా, కట్టర్ ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఈ చివర ఆ చివర కొంచెం థ్రెడ్ అయితే ఉంచుకోవాలండి, ఎందుకన్నది మీ అందరికీ తెలుసో తెలీదో మళ్ళీ. అంటే ఈ వీడియో చూసిన ముందు వీడియో చూడకపోయి ఉండొచ్చు కదా, అందుకే ప్రతి వీడియోలోనే నేను ప్రతిదీ చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. ఇదేంటంటే చూడండి, ఆ నైలాన్ థ్రెడ్ అనేది మనం కాల్చాలండి. కాలిస్తే అక్కడ మనకి గట్టిగా అయిపోతుంది, ముడి జారిపోకుండా ఉంటుంది. మీరు ఇన్ కేస్ ముడి వేయకుండా కనుక ఇలా కాల్చకుండా కనుక వేసుకుంటే ముడి అయితే జారిపోద్దండి. ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను, అందుకే ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి, లేదంటే జారిపోయి పడిపోతుంది. ఎక్కడ దిక్కున తెలీదు, నాకు ఇంట్లో పడిపోయింది కాబట్టి లక్కీగా దొరికేసింది. మా బాబు చూసి చెప్పాడు అమ్మ పడిపోయిందని, లేదంటే నాది మిస్ అయిపోయేది. నాది గ్రీన్ కలర్ది, నేను అలాగే కంగారుగా పెట్టేసుకున్నానండి కాల్చడం మర్చిపోయి, అందుకే మీకు చెప్తున్నాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందో నా హ్యాండ్కి. జస్ట్ చాలా సింపుల్గా అండి, సింపుల్ లుక్ కోసమే నేను ఏదైతే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను అదేనండి మెడలోకి వేసుకోవడానికి దండ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి ఏంటంటే నేను ఫస్ట్ ఏం చేశానంటే, ఇది ఇప్పటి వరకు హుక్స్ రింగ్లు అనేవి వేరేగా వేస్తామండి, ఇది వస్తే వేరే మోడల్ అనమాట. నేను ఫస్ట్ వీడియో తీసేసాను అనుకున్నాను, బట్ అది మిస్ అయింది. మీకు మళ్ళీ పెడతాను చూడండి అది ఎలా ఎక్కించాను అన్నది. జస్ట్ అది ఏంటంటే ఫస్ట్ థ్రెడ్ మిడిల్లో నుంచి పంపించి లోపల నుంచి అయితే పంపించాలండి. లోపల నుంచి పంపించి దానికి నేను నా దగ్గర బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా, ఆ బ్లాక్ బీడ్స్ అయితే లోపలికి వెళ్ళేలాగా, అంటే ముడి వేస్తే జారిపోతుందండి, ఆ జారిపోకుండా దానికి ఒక అడ్డంగా బీడ్స్ అనేది వేసాను. ఆ బీడ్స్ పెట్టేసి తీసేసుకున్నాను అనమాట, మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇది ఏంటంటే నేను నా మెడకి కొంచెం పైకి ఉండేలాగా చూసుకున్నాను, సింపుల్ లుక్ అన్నాను కదా, అందుకని చెప్పేసి కొన్ని వైట్ ముత్యాలు అయితే గుచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నేను వీటికి ఒక 4 ఎంతో గ్యాప్ ఇచ్చేసి
బీడ్స్ అనేవి గుచ్చానండి దగ్గరగానే. పెద్ద దూరం అయితే ఏమీ ఇవ్వలేదు, జస్ట్ నాకు మెడ ముందుకు పడవాలని. నేను ఆల్రెడీ ముందు వేసుకుని చూపించాను కదా వీడియోలో, మీకు జస్ట్ ఒక ఐడియా వస్తుందని చెప్తున్నాను. అదిగోండి ఆ బీడ్ పెట్టాను కదా, బ్లాక్ బీడ్ పెట్టి అదిగోండి ఇలా ఎక్కించాలన్నమాట. ఈ స్క్రూ దాంట్లోకి ఆ బ్లాక్ బీడ్ అనేది వెళ్ళిపోతే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. నేను అది మీకు తీసి చూపిస్తున్నాను. ఇంకోండి చూసారు కదా. చూసిన తర్వాత ఇన్ కేస్ బీడ్ ఏమైనా ఇరుక్కుపోయినట్టు ఉంటే జస్ట్ మనం వెనక్కి లాగితే అయితే వచ్చేస్తుందండి. అది ఒక కొంచెం లూజ్ వచ్చింది కదా, ఈ లూజ్ని నేను ఏం చేస్తున్నానంటే ఈ దారాన్ని వెనక్కి లాగి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేనండి నేను ఎలా చూపిస్తున్నాను. ఆ బీడ్ని జస్ట్ మనం ఫ్రంట్కి లాగి తీస్తే సరిపోతుంది, కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి వీటికి కూడా ముడేసిన తర్వాత వీటిని కూడా కాల్చాలి. జస్ట్ ఒక అగ్గిపుల్ల అయితే సరిపోతుందండి. చూసారు కదా, నేను అంటించిన తర్వాత చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా అంటే చాలా సింపుల్గా ఉంది. గైస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్